ఇది ఇంత శుభ్రంగా ఉండడానికి దాని వెనుక నేను చేసిన శ్రమ ఎలాంటిదో మీరు కూడా చూడండి. ముఖ్యంగా ఇదంతా లాస్ట్ తీసింది. బట్ ఇది ఫస్ట్ ఉంటే చాలా నీట్గా అనిపిస్తుంది అని పెట్టేసిన. ఇవైతే నేను మండే రోజు చేసుకున్న పనులు. మా పాపను స్కూల్కి పంపించిన తర్వాత మామూలుగా వాళ్ళకి స్కూల్ 8:30కి, ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి 8కే రమ్మన్నారు. ఆమె 8:30కే వెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత నేను చేసుకున్న పనులు. మా బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం తనకి పాలు తాపి స్నానం చేపించిన తర్వాత ఇంకా మార్నింగ్ లేచినప్పుడే బెడ్ చదరకపోతే నాకు అంతా మైండ్ కూడా మెస్సీగా ఉంటుంది. అంటే సాధారణంగా అంటే బెడ్షీట్స్ కానీ అవన్నీ మొత్తం వీళ్ళు బాగా గొడవలు పడి ఆ టవల్స్, స్కార్ఫ్ అన్నీ మొత్తం వేస్తారు. ఇంకా కొంచెం ఎండాకాలం కాబట్టి బెడ్షీట్లు ఎక్కువ వేసలేరు. లేకపోతే ఇంకా కప్పుకోవడానికి ఒక బెడ్షీట్ అని, కింద వేసుకోవడానికి ఒక బెడ్షీట్ అని, మా పాప 2, మా సారు అందరు బెడ్షీట్లు అన్నమాట. మొత్తం మంచం నిండా బెడ్షీట్సే ఉంటాయి. ఏదో ఎండాకాలం పుణ్యమని ఒక బెడ్షీట్ మాత్రమే ఇప్పుడు వాడుతున్నాం. ఇంకా మా బుడ్డోడైతే నైట్ పూట మాత్రం అస్సలు వండుతలేదు, బాగా సతాయిస్తున్నాడు. ఏందో చెప్పాడు, ఏం ఆకలి అవుతుందా చెప్పాడు, పాలతో అంటే చెప్పాడు. అంటే ఇంకా మాటలు రావు. ఇప్పుడు జూన్ వస్తే 2nd బర్త్డే అవుతుంది. ఇంకా అన్నీ హెడ్సెట్ అన్నీ నిధి దగ్గరనే పెట్టుకుంటారు. ఒకప్పుడు నేను కూడా పెట్టుకునేదాన్ని, కానీ ఇప్పుడు అంత టైం కూడా లేదు దాని హెడ్సెట్ పెట్టుకొని ఫోన్ చూసేంత. ఇంకా ఉన్నది నలుగురమైనా మెత్తలు మాత్రం 7-8 మెత్తలు ఉన్నాయి. అయినా కూడా మా పిల్లలు సరిపోదని కొట్లాడతారు. ఎందుకంటే మా పాపకి ఏ మెత్త కావాలో మా బాబుకి కూడా అదే మెత్త కావాలి. ఇంకా కావాలని కూడా గొడవ పడాలని కూడా అదే మెత్త మీద వండుకొని జుట్టు పట్టుకుంటారు వాళ్ళు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? మా బెడ్ ప్రొటెక్టర్ అయితే ఉతికి అసలు అది బెడ్ ప్రొటెక్టర్ లాగానే లేదు. అది మామూలుగా వాటర్ పీల్చుకుంటుంది అని చెప్పేసి తీసుకున్నా, కానీ ప్రజెంట్ అయితే ఆ ఫీచర్ అయితే ఏం లేదు దానికి. వాటరు నార్మల్ బెడ్షీట్ లాగానే అవుతుంది. ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని రోజులు వాడి తీసేద్దామని ఇంకా నేను కూడా అట్లే వాడుతున్నా. మామూలుగా 2 years పిల్లలకు మెత్తలు వేయొద్దు అంటారు, కానీ మా పిల్లలు మాత్రం వినరు. ఎందుకంటే మా సారు బాగా ఇట్లా చేతి మీద పడుకోబెట్టి అది అలవాటైంది మా పాపకు. మా పాప వల్ల మా బాబు కూడా ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాడు. మా బాబు అంత ఖచ్చితంగా ఏం అడగాడు, బట్ మా పాప అయితే మెత్తలేని అసలు పడుకోదు. ఇప్పుడు అంటే ఏమో కానీ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా అడ్జస్ట్ కాదు. ఏదో పెద్దవాళ్ళ లాగా నాకు మెత్త ఉంటేనే పండుకున్నా అంటుంది. మా పాప చాలా వరకు అన్ని పెద్దవాళ్ళు చేసిన పనులే చేస్తుంటుంది. అంటే కొంచెం ఆ మాట తీరు కానీ అవన్నీ అసలు పళ్ళు కొరకడం, ఆ కోపం అంతా అది ఎందుకు అలా చేస్తుందో నాకు కూడా తెలియదు. అంటే మామూలుగా మేమంత కోప్పడితే చేస్తే మమ్మల్ని చూసి నేర్చుకుంది అనుకోవచ్చు. కాకపోతే కొంచెం వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ జేజీని చూసి కూడా కొద్దిగా నేర్చుకుందని అయితే నాకు అనిపిస్తుంది, పళ్ళు కొరకడం అలాంటివి. ఇంకా మా పాప చాలా కొద్దిగా కారం బాగా తింటుంది. ఎండాకాలం కాబట్టి కొంచెం తక్కువ వేయాలని చూస్తున్నా. అలాగే మీకు ఎవరికైనా 2 years బాబుకు ఇలాంటి ఫుడ్ అయితే బాగా తీసుకుంటారు, అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు ఏమన్నా ట్రై చేశారా? ఇంతకుముందు ఏమన్నా ఉంటే కామెంట్లలో పెట్టండి. అంటే మీరు అనుకోవచ్చు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు అది ఇదని. ఎంతైనా మనం ఒరిజినల్గా ఎక్స్పీరియన్స్ చేసిన దానికన్నా ఒకరు వేరే గూగుల్ అవన్నీ చెప్పేది నేనైతే నమ్మను. ఎందుకంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ అందరికీ పడవు కాబట్టి మ్యాక్సిమం అందులో వచ్చినవి అని చేయాలంటే కాదు. ఇదిగో మా బాబు చూడండి ఎట్లా చేస్తున్నాడు. ఆ బొట్టు పెట్టేసరికి బొట్టు పెట్టమంటాడు కానీ పౌడర్ పెట్టించుకోనికే సతాయిస్తాడు. అది ఫోన్ది ట్రైప్యాడ్ తీసుకొని దాంతో ఏందో పాట పాడుతున్నాడు. అయితే నేను ఇప్పుడు మీతో ఈ వీడియో చేయడానికి కారణం, మామూలుగా ఏదన్నా కాన్వర్సేషన్ జరిగేటప్పుడు మీరు కూడా ఇంట్లో అడగండి ఒకసారి.
అంటే ఎందుకు అమ్మాయిలు ఈ పనులని చేయాలని ఏం రాజ్యాంగంలో లేదు కదా అని అంటే మా సారు ఉంది అని అంటున్నాడు. అంటే రాజ్యాంగం వరకు ఎందుకు కానీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంట్లో పనులు ఇదే కాదు. ఇప్పుడు సరే ఇప్పుడు అంటే మనం ఉన్నాం కాబట్టి చేస్తున్నారు. మన మ్యారేజ్కి ముందు ఎవరు చేసిండ్రు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిండొచ్చు. బట్ అందరికీ ఆ ఫెసిలిటీ అయితే ఉండదు కదా. ఇప్పుడు జాబ్ పర్పస్ కోసం దానికోసం దీనికోసం అక్కడ ఇక్కడ వెళ్ళే వాళ్ళకు ఎన్ని రోజులనే అమ్మ వాళ్ళు చేస్తారు. ఇలా ఉన్న బెడ్ని ఇలా చేసిన మా పిల్లలు లేచిన తర్వాత ఫస్ట్ చూపించిన ఫోటో లాగా ఉంటుంది మాది. ఇంకా మొత్తం ఇది సెట్ చేసుకున్న తర్వాత బట్టలు 3-4 డేస్ అయింది మడత పెట్టక. ఉతికిన బట్టలు అన్నీ వాషింగ్ మిషన్కి వేసినవి, పిల్లలవి ఉతికినవి. అవి మడత పెట్టాలని చెప్పేసి మా వాడిని ఎంగేజ్ చేయాలని చూస్తుంటే మా వాడు మొత్తం కింద పోస్తున్నాడు బొమ్మలు. ఇంకా ఇదే ఉంటుంది మాకు. ఇంకా ఎస్పెషల్లీ బట్టలు మడత పెట్టేటప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్, కానీ మా బాబు అయితే అసలు మడత పెట్టనీయకపోతుండే. అంటే వచ్చి మీన కూర్చోవడము, ఇంకా లేకపోతే ఏదో ఒకటి మడత పెట్టిన బట్టలను కింద పోయడము, ఫోన్ తీసి అక్కడ వేయడము, ఇంకా లేకపోతే ఫోన్ వచ్చిందని తెచ్చి వేయడము, ఏదో ఒకటి చేశాడు తప్ప ఖాళీగా మాత్రం ఉన్నాడు. ఎప్పుడైనా నేను ఎంగేజ్ చేసినా అని నేను అనుకుంటున్నా. బట్ నాకు తెలిసి ఖచ్చితంగా ఈ బట్టలు మడత పెట్టేది అయిపోయే వరకు మాత్రం తను కన్ఫామ్గా వస్తాడు. ఈ పనులన్నీ మా పాప వచ్చేవరకే చేసుకోవాలి. ఎందుకంటే తను వచ్చిందనుకో మళ్ళీ నాకు ఇంకా వేరే పనులు స్టార్ట్ చేస్తుంది. ఇంకా సమ్మర్ కాబట్టి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే పెట్టాలని చెప్పేసి నేను ఎంత ట్రై చేసినా బొమ్మలని ఇంకా టీవీ అని అంతా ఇల్లు మొత్తం చిందరవందరం చేసి పెడుతుంది. ఇంకా ఖచ్చితంగా 3-4 డ్రెస్సులు మారుస్తుంది. ఈరోజు స్కూల్ డ్రెస్ వేసుకపోయింది, వచ్చినాక ఈవినింగ్ వరకు అట్లే మారుస్తుంది. ఇంకా నైట్ వరకు ఇంక ఎన్ని జతలు మారుస్తుందో చెప్పనేలేము. ఈ పిల్లల బట్టలే ఎక్కువ ఉంటాయి. మా ఓన్ ఇంకా చాలా బెటర్ ఇప్పుడు నయ్యం, కానీ మా పాప అయితే మరీ ఘోరం. అస్సలు అర్థం చేసుకోదు. బాబు చిన్నోడు కదా అంటే ఏమన్నా అంటే ఒక డైలాగ్ కొడుతుంది, నీకు తమ్ముడు అంటేనే ఇష్టం అని. మీ పిల్లలు కూడా ఇలాగే కంపేర్ చేసుకుంటారా? మా పిల్లలు అయితే అది చాలా అవుతుంది. అది ఎట్లా తగ్గియాలో నాకైతే అర్థమవుతలేదు. నేను అందుకే ఈ లాంగ్ వీడియోస్ తీయకపోవడానికి కూడా రీజను పిల్లలకు టైం ఉండదని చెప్పేసి. అంటే టైం ఉండదని ఏం కాదు, కాకపోతే వాళ్ళు మధ్యలో ఇలా వస్తూనే ఉంటారు ఖచ్చితంగా. అదైతే అంటారు కదా మీకు పని చేయడానికి ఏమి ఇబ్బంది అయిందని. పని చేయడానికి ఇబ్బంది ఏం లేదు, బట్ మధ్యలో వాళ్ళు ఇలా వస్తే కొంచెం డైవర్ట్ అవుతుంటాం. ఇంకా అంతా మా వాడు వెనక కూర్చొని నన్ను కంటిన్యూస్గా కొడుతున్నాడు, పట్టించుకుంటలేనని. ఇంకా ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు ఎన్ని బట్టలు అది చేస్తాడో. చూడండి, అది తనకు బయటికి వెళ్తే కప్పుకుందామని తీసుకున్నాం. మా పాప చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్న టవల్స్ అవి 2 ఒకటి మిగిలింది. ఇప్పుడు అక్కడిక్కడ పోయిపోయి ఇంకా ఇవి నేను ప్రిపేర్ చేసుకున్న చాయ్, ఉప్మా మార్నింగ్. ఇంకా బాసన్లు నిండిపోయినాయి. నిన్న నైట్ దోమలేదు. అలాగే ఉప్మా రవ్వ కోసం వేస్తే కొద్దిగా మా బాబు వాష్రూమ్ వెళ్ళానని బయటికి వెళ్ళేసరికి అది కొంచెం మాడిపోయింది. ఆ గిన్నె అవన్నీ మార్నింగే ఎక్కువ పడ్డాయి. ఇంకా తర్వాత పప్పుకు ప్రిపేర్ చేద్దామని ఆనియన్స్ కోసుకుంటున్నా. మా బాబు అయితే గుడ్లు చూడండి ఎట్లా చూస్తున్నాడో, ఏం చేస్తుందో ఏందో అని. అంటే మా బాబు కెమెరా పెడితే కొంచెం ఎక్స్ప్రెషన్స్ మారుస్తాడు అనమాట. అంటే ఇట్లా నాలుక బయటకు ఎట్టడం, ఇట్లా స్నాప్చాట్లో అలా వస్తుంటుంది కదా, అలా ఏమన్నా వస్తాయని చెప్పేసి కొద్దిగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాడు. అది రాకపోయేసరికి నార్మల్ కెమెరా పెట్టేసరికి కొంచెం ఇలాగే చూస్తుంటాడు. ఇంకా మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఈ సమ్మర్ హాలిడేస్లో? ఏమన్నా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారా? చిన్నపిల్లలకి ఏం చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మీరు కూడా నాలాగానే ఇంట్లో పనులు చేస్తున్నారని నేను అనుకుంటున్నది ఖచ్చితంగా చేయాల్సిందే.
కాకపోతే అది మాట్లాడే విధానం మంచిగా మాట్లాడి వాళ్ళు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. వాళ్ళు బయట జాబ్ చేసి వచ్చి ఇంట్లో పని చేయాలంటే కొంచెం ఇబ్బందే. నేను కూడా అది కాదంటలేను. బట్ వాళ్ళు కనీసం బయటికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకు ఒక ఫ్రెండ్స్ సర్కిల్ అని అవన్నీ ఉంటాయి. కానీ లేడీస్కి అంతగా ఎంతసేపు ఉన్నా మ్యాక్సిమం ఇంట్లో 3 పూటలు వంట చేయడం అయితే తప్పదు కదా. అలాంటప్పుడు వాళ్ళ కోసం కొంచెం టైం కేటాయించి కొద్దిగా వాళ్ళు చేసే పనికి రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అన్ని పనులు పంచుకోవాలని ఏం అవసరం లేదు. పనులు చేయకుండా కొంచెం పనులు చేస్తుంటే పిల్లలు అడ్డం వచ్చినప్పుడు పట్టుకున్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది. కానీ నేను చాలామందిని రీసెంట్గా చూస్తున్నా, ఇంట్లో ఉండి ఏం చేస్తారు, మీరు చేసుకోవచ్చు కదా, ప్రతిదానికి మా ఆయన అది మా ఆయన ఇది అని మాట్లాడుకుంటారని. మాట్లాడుకోవడం వేరు. ఇప్పుడు సాధారణంగా ప్రతి భర్త పనులలో సాయం చేయాలనేం లేదు. వాళ్ళకు వీలైనట్టు వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళు హెల్ప్ చేస్తారు, నేను కాదంటలేను. కానీ అదేదో కొంచెం అర్థం చేసుకొని ఇష్టంతో చేస్తే ఇంట్లో ఉండేవాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా అని నేను అంటున్నా అంతే. ఇది మీకు నచ్చితే పర్లేదు, బట్ మీకు కోపం వచ్చినా సరే అదే నిజం కదా. ఇంకొకటి, ఇప్పుడు సమానత్వం సౌభ్రాతృత్వం అని మాట్లాడతారు, కానీ అదే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటారా? ఇప్పుడు మనం అదే ఒక జాబ్ చేస్తే లేడీస్కి ఇంత శాలరీ, జెంట్స్కి ఇంత శాలరీ అని ఇస్తారు అని మాట్లాడతారు. ఇంకొకటి, నేను రీసెంట్గా చాలా వరకు వింటున్నాం. అంటే నేను ఇది ఏప్రిల్ కదా, December 10కి మా ఛానల్ స్టార్ట్ చేసిన. January 10, December, January, February, March, April, ఇది 4th month. అయితే నాకు నిన్న ఒక్కరోజే మొన్న ఈవినింగ్ నుంచి నిన్నటి వరకు 408 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అయితే మా రిలేటివ్స్లో ఒకరు అన్నారంట, ఏముంది ఆమె అమ్మాయే కదా, మస్తు మంది ఫాలో అవుతారు, ఈ కాలంలో అమ్మాయిలు అయితే చాలు అన్నారంట. అంటే అదేంది అమ్మాయిలు అయితే, అంటే ఇప్పుడు ఓన్లీ అమ్మాయిలు మాత్రమే యూట్యూబ్ ఛానళ్ళు తీస్తారు. యూట్యూబ్ అనే కాదు, ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయికి సక్సెస్ వచ్చిందంటే అందరూ షార్ట్ కట్సే ఉంటాయని ఎందుకు అనుకుంటారు? నాకు అదే అర్థం కాదు అసలు. ఇప్పుడు ఎవరి క్వాలిఫికేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీకు చేత కాలేదు, అది ఒప్పుకోండి ఫస్ట్. దీనికి ఏం సంబంధం అసలు? అంటే ఇప్పుడు నేను ఏమన్నా అమ్మాయినైతే వాళ్ళకి ఏమన్నా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నానా, నేనేమన్నా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకు 5 మంది సబ్స్క్రైబ్ చేపిస్తే 500 ఇప్పిస్తాను మాట్లాడుతున్నాను? ఏందో అసలు. మీరు మాట్లాడకున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి చెత్త విషయాలు మాట్లాడి మీరు విలువ తగ్గించుకోకండి, నా విలువను తీయకండి. ఏమన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడండి. నేను చెప్పేది అదొక్కటే. ఎవరైనా సరే, యూట్యూబ్ అనే కాదు, ఏ రంగంలో అయినా సరే అమ్మాయి పోతే ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. ఆ అమ్మాయి మంచిగా చేసిందంటే ఆమె ఏం చేసింది, ఆమె గురించి నీకు తెలియదు, ఇదే ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది వాళ్ళు చెప్పేది. కానీ అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేసింది అవన్నీ ఎవ్వరు మాట్లాడరు. అందరూ అమ్మాయిలు ఒకటేలాగా ఉండరు. ఇంకేమో మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అట్లే ఉంటారు కాబట్టి మీరు కూడా అలాగే మాట్లాడతారేమో. మీ ఇంట్లో చక్కగా పెట్టుకొని బయట వాళ్ళ గురించి మాట్లాడండి. నేనైతే అదొక్కటే కోరుకుంటున్నా. ఎప్పుడే కానీ ఒక అమ్మాయి ఏదైనా చేస్తుందంటే డిస్కరేజ్ చేయడంలో అసలు ఇండియా తర్వాతనే ఏదైనా, నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మాటలు అయితే ఫస్ట్ ఇక్కడనే వస్తాయి. కంపారిజన్, ఏంది ఆమె గురించి నీకు తెలియదు, ఫస్ట్ డైలాగ్ ఇదే వస్తుంది. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మాయిల గురించి చెడుగా మాట్లాడే వాళ్ళకు ముఖ్యంగా చెప్తున్నా, మీకు చేతనైతే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. అంతేగాని మీరేదో నాకు దయతోన మీరేం నాకు అది చేస్తున్నట్టు మాట్లాడకండి. అది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకు ఈ విషయం కన్ఫామ్గా తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నాను కూడా వాళ్ళు ఖచ్చితంగా చూస్తుంటారు. అంత ఎగ్జైట్మెంట్ అంతా అది మీ ఇంట్లో వాళ్ళ మీద పెట్టుకొని మీ కెరీర్ల మీద పెడితే చాలా బాగుంటుంది. నా మీద పెట్టే ఫోకస్ ఎందుకంటే
పేర్లు చెప్పొద్దని చెప్తలేను, కానీ అంత చిల్లర చేష్టలు బంద్ చేసుకోండి. వీడియోలు చేయడం చిల్లర చేష్టలు ఏం కాదు. నేను దానికి తగ్గట్టు చేస్తున్నా, నాకు వచ్చిందే చేస్తున్నా. నేను వేరే వాళ్ళదైతే ఏం చేయట్లేదు కదా. మాట్లాడే విధానం మార్చుకోండి, కొంచెం మనుషుల్లాగా బతకండి. మరి జంతువులు ఏం కాదు కదా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా పాలకూర పప్పుకు ప్రిపేర్ చేసుకొని అది పెట్టేసి మొత్తం బాసనలు అయితే తోమేసుకున్న తర్వాత అదే స్టార్టింగ్లో పెట్టినా కదా, అంత మొత్తం క్లీన్ చేసుకునేసరికి అది మంచిగా నీట్గా అయింది. ఇంకా కొద్దిసేపు అయితే మా పాప వస్తుంది. మా పాప వచ్చినాక మళ్ళీ యథావిధిగా మళ్ళీ మా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మళ్ళీ ఇల్లు మొత్తం బొమ్మలతో నిండిపోతుంది. మళ్ళీ వాళ్ళని బయటికి పంపించడం, లేకపోతే బయట ఆడుకోవడానికి పెట్టి మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక కూడా మళ్ళీ ఎవరన్నా వచ్చి ఏం చేస్తావు పొద్దున్న నుంచి ఇంట్లో ఉండి, ఏం ఓపిక లేదు, ఏం లేదు, ఏంది ఇల్లు అని మాట్లాడతారు కదా. వాళ్ళ కోసమే ఈ వీడియో.